చూసాగా చింతమనేని ప్రభాకర్ విషయంలో చంద్రబాబు తర్వాత సీరియస్ అయ్యి సార్ నేను అదే చెప్తున్నాను, హూ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే మా కోపాలు రావా అండి? జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మా కార్యకర్తలకు బీపీలు రావా? మాకు రావా? వాళ్ళు ఎట్లయితే బీపీలు వచ్చాయి, అవును బీపీలు వచ్చాయి, మేము కార్యాలయాల మీద దాడి చేసాము అన్నాడు కదా ఆ రోజున. మాకు బీపీలు వస్తాయండి, మాకు కోపం వస్తుంది. మా బోనమ్మని అన్నప్పుడు మాకు కోపం వచ్చింది, విపరీతమైన కోపం వచ్చింది. మా చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా అరెస్ట్ చేసినప్పుడు మీరే చూశారు, కోపం వచ్చింది, బాధపడ్డాం, కన్నీళ్లు పెట్టుకున్నాం. కానీ ఏ రోజున కూడా మా పరిధిని దాటి మేము ఏ రోజున బిహేవ్ చేయలేదు. అధికారంలో ఉన్నా అలానే ఉంటాం, ప్రతిపక్షంలో ఉన్నా అలానే ఉంటాం. అది బేసిక్ క్వాలిఫికేషన్ అండి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ పరామర్శకి ఎవరిని పరామర్శించడానికి రప్పిస్తారు మరి జగన్మోహన్ రెడ్డి? మేము రప్పించడమే ఉంది సార్. మీ ఛానల్లో వేసిన తర్వాత నేను విషయం టార్గెట్ చేసి కుట్ర చేసి రప్పిస్తున్నారు. అయ్యో రామచంద్ర, మీ ఛానల్ లాంటి ఛానల్లో, మీ ఛానల్లోనే ఇలా మీడియాలో వచ్చిన తర్వాతే మాకు తెలిసొచ్చు ఆ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని చెప్పి. అప్పుడు పుసుకున్న మీలాంటి వారు ఫోన్ చేసి జోస్న గారు ఆ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటే ఒక రియాక్షన్ ఇవ్వండి అని అడిగారు. అప్పటివరకు మాకు తెలుసా? మాకేం తెలుసండి? మేము ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే మా మంత్రులందరూ కూర్చొని రోజు ఇగో ఇవాళ అరెస్ట్ లేకపోతే ఇది అరెస్ట్ అని అంటారు అనుకుంటున్నారా? మాకు బొచ్చడి పనులు ఉన్నాయి సార్. అక్కడ పట్టాభిని పంపించింది చంద్రబాబు అని అంటే మిమ్మల్ని ఎక్కడికి, ఇదిగో జోస్న నువ్వు వెళ్ళి ఇది చేసుకొని రమ్మా అని ఎప్పుడు ఏంటండి ఎక్కడికండి? ఇప్పుడు అక్కడ ఒక విషయం ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని వంశీని తిట్టమని చెప్పింది, సవాలు చేసి గన్నవరం వెళ్ళమని చెప్పింది చంద్రబాబేనంట. మీకెప్పుడు అలాంటి టాస్క్లు అప్పగించలేదా? అసలు ఈ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పట్టాభి గారి విషయాన్ని క్లారిఫికేషన్ ఇద్దామండి. జరిగిందేంటి? గన్నవరం పట్టాభి గారు స్టేజ్ ఇన్ దాట్ ఏరియా అండ్ డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎవరైతే మూకలు, అల్లరి మూకలు వచ్చి పార్టీ కార్యాలయం మీదకి వచ్చినప్పుడు, దాడులు చేస్తున్నప్పుడు, సో డెఫినెట్గా ఒక నాయకుడిగా ఎవరైనా రెస్పాండ్ అవుతారు. ఆయన అలానే రెస్పాండ్ అయ్యారు. దానికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని నేను అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని పిలిచి వీళ్ళని తిట్టండి వాళ్ళని తిట్టండి అని చెప్తే బాగుండేది. ఈ పాటికి ఒక్కొక్కడికి చెవుల్లోంచి రక్తాలు గారాలి. మా నాయకుడు కనుక మమ్మల్ని నిజంగా తిట్టమని వదిలేస్తే. మీకేమైంది? అందరూ వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ మాకు అక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుందని చెప్తూ ఉంటారు, మీకు ఎక్కడి నుంచి రావా స్క్రిప్ట్? నేను అదే చెప్తున్నాను సార్. అనుకోవాలా? నేను ఏమంటున్నా అంటే ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే ఈ పార్టీకి ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు చెవుల్లోంచి రక్తాలు గారాలి, రక్తాలే. నేను తిట్టడం వాళ్ళొక్కడికే వచ్చా, మాకు రాదా? కానీ ఇక్కడ ఉన్నది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఒక్క తప్పుడు పదం వచ్చిందంటే ఓ పెద్ద క్లాస్ టీచర్ లాగా మా చెవుల్లోంచి రక్తాలు వస్తాయి. ఏం మాట్లాడావు, ఏంటా భాష అంటాడు ఒకటే సార్. పెద్ద ఆయన ఎందుకు వచ్చింది సార్ మాకు? మా పెద్ద ఆయన మా క్లాస్ తీసుకుంటారు ఎందుకండి? ఎప్పుడు ఇవ్వలేదు అయితే మీకు ఆ టాస్క్? సార్ హీ నెవర్, నాట్ ఓన్లీ టు మీ. ఎందుకు ఇస్తాను? పట్టాభి గారికి కూడా ఇవ్వలేదండి, ఎవరికి ఇవ్వరండి. లెట్ మీ బీ వెరీ క్లియర్ హియర్. చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తిని మీకు తెలియనటువంటి వ్యక్తి కాదు, ప్రజలకు తెలియనటువంటి వ్యక్తి కాదు. ఆయన తప్పు చెయ్యడు, పక్కవాడిని చేయనివ్వడు, చేసిన వాడిని వదిలిపెట్టడు. సో ఇవాళ పట్టాభి గారికి ఆయన ఏం చెప్పరు, ఆయన ఏం చెప్పారో లేకపోతే ఇంకోటి ఎవరికి ఏమీ చెప్పరండి. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ అవర్ డ్యూటీస్ టు డూ. ఒక పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక పార్టీ నాయకుడిగా, నాయకురాలిగా మాది ఏదైతే బాధ్యత ఉంటుందో మేము అది చేస్తాం. ఇప్పుడు మీరు విషయం గమనించండి, సాయి కళ్యాణి మల్పూరి ఆ పార్టీ ఆఫీస్కి సంబంధించి వాస్తవానికి కూడా దాడి జరిగింది తన మీద. ఆ రోజున తన కార్ని తగలబెట్టారు, నానా హంగామా చేశారు, నానా ఇదైంది. నాకు తెలిసి తన మీద కేసు పెట్టారు ఇమ్మీడియట్గా, ఎందుకంటే అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత తను అరెస్ట్ చేశారండి. ఎంత దారుణంగా అరెస్ట్ చేశారు అంటే తెల్లవారుజామున ఒక మహిళ ఇంటికి వెళ్ళి కనీసం తనని బట్టలు మార్చుకునేటువంటి నైట్ డ్రెస్లో ఉన్నారు, తను నార్మల్ దీంట్లోకి వచ్చేటువంటి ఒక అవకాశం కూడా ఇవ్వకుండా లిటిల్గా బెడ్రూమ్లలో కూడా వెళ్ళారు వీళ్ళు పోలీసులు. అకారణంగా నాకు తెలిసి 14 days 15 days తనని జైల్లో కూడా ఉంచారు. ఎందుకు చెప్తున్నాను అని అంటే తప్పు చేసింది వాళ్ళు. పట్టాభి గారిని అయితే నాకు తెలిసి 72 hours ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మచిలీపట్నం జైల్లో ఉంచారు. అండ్ లైట్లు తీసేసి ఏ రకంగా ఆయన్ని ఫిజికల్ టార్చర్ గురి చేశారు, ఏ రకంగా ఆయన్ని తిట్టారు, ఇంట్లో తెలియని విషయం కాదు. చిన్న పాప అండి, ఎందుకంటే ఆ రోజు నేను వెళ్ళాను పట్టాభి గారి ఇంటికి. చిన్న పాప, వాళ్ళ పాప లిటరల్గా ఉనికిపోతుంది ఆ రోజున. ఆయన ఇంటి మీద దాడి చేశారు వాళ్ళు.
వీ హ్యావ్ సీన్ దోస్ ఇన్స్టెన్సెస్. మొత్తం ఇల్లంతా చిందరవందర చేసేసి, అంటే రౌడీ మూకలు వచ్చి ఒక ఇంటిని ఎంత దారుణంగా ఇచ్చేసా ఆ రోజున చూసాం మేమందరం. అంటే దాని అంతటికీ ఆయన అనేది ఏంటంటే రెచ్చగొట్టాడు పట్టాభి, రెచ్చగొట్టమని చంద్రబాబు చెప్పాడు. నేను ఒక్కటే విషయం చెప్తానండి, ఒక చిన్న మాట చెప్తాను. అది తెలిసి మీ దగ్గర కూడా ఉంటుంది ఆ వీడియో. నేను అందులో ఉన్న పదాలని నేను నా నోటితో నేను ఎప్పుడు మాట్లాడను. వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి వీళ్ళు వాడినటువంటి పదజాలం, మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కోపాలు రావా? నేను ఒక టీచర్నండి. నాకే కనుక అవకాశం ఇస్తే ఇద్దరు లెంపలు ఎడాపెడా వాయించి పారదొబ్బును. వాస్తవం చెప్తున్నాను నేను. మీ అమ్మ నాన్న మిమ్మల్ని సరిగ్గా పెంచలేదేంట్రా అని అనేంత కోపం వచ్చింది నాకు ఆ రోజున. మీ గురువులు మీకు సరిగ్గా పాఠాలు నేర్పలేదేంట్రా అని అన్నంత కోపం వచ్చింది నాకు ఆ రోజున. ఎవరైనా సరే అండి, ఇంతసేపు మాట్లాడుతున్నారు, ఒక్క తప్పుడు పదజాలం జగన్మోహన్ రెడ్డి గురించి నేను మాట్లాడని చూపించండి నాకు. ఒక్క బూతు మాట నేను మాట్లాడని చూపించండి మీరు నాకు. ఆయన గురించి కానీ, ఆయన ఫ్యామిలీ గురించి కానీ, ఆయన కూతుళ్ళ గురించి కానీ, ఆయన భార్య గురించి కానీ, ఆయన తల్లి గురించి కానీ, ఆయన చెల్లి గురించి కానీ, ఆయన తమ్ముడి గురించి కానీ, ఎవరి గురించి అయినా సరే, లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి కానీ విచ్చలవిడిగా అచ్చోసిన ఆంబోతులాగా వాళ్ళని వదిలేశాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి. మా కోపాలు రాలేదంటారా? మా కార్యకర్తలకు రాలేదంటారా? మా నాయకులకు రాలేదంటారా? వాళ్ళు అడ్డమైన వాగుడు వాగుతుంటే ఒక కాంటెక్స్ట్లో పట్టాభి గారు ఒక పదాన్ని వాడి ఉండొచ్చు కాక, ఒక కాంటెక్స్లో, అది కూడా దానికి అసలు డిక్షనరీలో లేని మీనింగులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చి మా పార్టీ కార్యకర్తలకి బీపీలు వచ్చేసాయి, మా పార్టీ కార్యకర్తలకి కోపాలు వచ్చేసాయి అన్నాడు. ఆ లెక్కన మా చంద్రబాబు నాయుడు గారిని, మా భువనమ్మని, మా లోకేష్ గారిని నానా మాటలు అన్నారే మీ వాళ్ళు. అసలు నిజంగా మిమ్మల్ని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టచ్చా మేము? మాకు రావా బీపీలు? మేము పగలగొట్టలేమా పూలకుండీలు? మేము పగలగొట్టలేమా మీ పార్టీ ఆఫీసుల్లో ఉన్నటువంటి గోడలు లేకపోతే అద్దాలు పగలగొట్టలేమా మేము? ఎందుకు చేయలేదు చెప్పండి? మనం సమాజంలో ఉంటున్నాం కదా గోపి గారు. మీరే ఇప్పుడు నాకు ఇష్టం లేని ప్రశ్న అడిగారు అనుకోండి, తిట్టచ్చా నేను మిమ్మల్ని? సింపుల్గా లేచి వెళ్ళిపోతాను అంతే. ఏం ప్రశ్న అడుగుతున్నారు సార్ అని చెప్పి లేచి వెళ్ళిపోతాను అంతే. తప్పించి నాకు నచ్చలేదు కాబట్టి పగలగొట్టేస్తా, ఇరగొట్టేస్తా, ఈ లైట్లు పగలగొట్టేస్తా, ఈ కెమెరాలు పగలగొట్టేస్తా అంటానా నాకు ఇష్టం లేని ప్రశ్న అడిగారని? అలా ఉండదు కదండి, మనం సమాజంలో కదా ఉంటుంది. సో వీళ్ళందరూ ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ అందరూ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటాను చూసారా, వీళ్ళందరూ సంఘ విద్రోహక శక్తులండి వీళ్ళందరూ. సో వాళ్ళందరినీ కూడా ఒక రకంగా నేను మా నాయకుడిని కూడా చాలా సందర్భాల్లో అయితే బయట ఉండకూడదు కదా, బాయ్కాట్ చేయాలి సార్ వాళ్ళని. ఇప్పుడు అందరినీ తీసుకెళ్ళి అరెస్ట్లు చేయాలంటే మా జైలు కూడా సరిపోదు సార్. భలే ఉన్నారు మీరు. ఎందుకు వచ్చింది అంట? ప్రజలే వాళ్ళందరినీ బాయ్కాట్ చేస్తే జైలు పెట్టండి అలాంటి వాళ్ళ కోసం. నేను విషయం చెప్తా, సంఘ బహిష్కరణ అంటారు తెలుసు కదా మీకు. ఇది వరకు ఊళ్ళల్లో ఆడపిల్లల మీద అఘాయిత్యం చేసినా ఏం చేసినా వాళ్ళని ఊరి నుంచి వెళ్ళేసేవాళ్ళు, సామాజిక బహిష్కరణ చేసేవాళ్ళు. అలా ఈ ఆడవాళ్ళ గురించి మహిళలను కించపరుస్తూ మాట్లాడేటువంటి ఇలాంటి సన్నాసుల్ని, వెధవల్ని సంఘం నుంచి బహిష్కరించాలి మనం. సమాజాన్ని నుంచి అసలు సామాజిక బహిష్కరణ ఉండాలి వీళ్ళకి. కోర్టులు, తీర్పులు, జైళ్ళు ఇవన్నీ కాదండి. వల్లభనేని వంశీ విషయంలో ఇవాళ ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి ఉండొచ్చు కాక, కానీ మర్చిపోతామా మనం? భువనమ్మ గురించి ఏం మాట్లాడాడో మర్చిపోతాం మనం? సారీ చెప్పాడు. ఆడపిల్లల గురించి ఏం మాట్లాడాడో మర్చిపోతాం మనం? సారీ చెప్పాడంటే కదా వాళ్ళ ఆవిడ. నేను ఒక విషయం చెప్తానండి. లాగిపెట్టి ఒకటి కొట్టి గోపి గారు సారీ అంటానండి. అది కూడా 1000 మందిలో లాగిపెట్టి ఒకటి కొట్టేసి గోపి గారు సారీ అంటే ఊరుకుంటారండి మీరు? తప్పు కదా అది. పోనీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి, మహిళల గురించి ఇష్టారీతిన మాట్లాడేసి సారీ అండి ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది గోపి గారు అంటే ఊరుకుంటారండి మీరు? తల్లి అండి, తల్లి గురించి ఎవరన్నా మాట్లాడచ్చా అండి అలాగా? అందరికీ తల్లులు ఉన్నారు కదా. ఆ రోజున మన కళ్ళల్లో కన్నీళ్ళు రాలా భువనమ్మని అంటుంటే? మీకు సంబంధం లేదు, మీరు మా పార్టీ వ్యక్తి కాదు. మీరు అప్రూవ్ చేస్తారా వాళ్ళు అన్న మాటల్ని? ఒక్కసారి మీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? సారీ అన్నంత మాత్రాన మీరు వంశీని క్షమించేస్తారా?
ఒక మనిషిగా అడుగుతున్నాను నేను, ఇది ఒక జర్నలిస్ట్గానో లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధిగా మిమ్మల్ని నేను అడగట్లేదు. ఆ రోజే ఖండించాం, జర్నలిస్ట్గా ఖండించాం, ఒక మనిషిగా ఖండించాం. నేను అదే చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను. బట్ దట్ డజంట్ మీన్ యూ బిలాంగ్ టు అవర్ పార్టీ కదా. అవును కదా. అలా నానా మాటలు అంటుంటే ఎవరికైనా బాధ అనిపించదండి? అనేసి సారీ అనేసి అంటే ఎలా ఉంటుందండి? ఇంకొక విషయం, అదే సభలో పలుసార్లు, నేను బోనమ్మ గురించి ఒకటే మాట్లాడట్లేదు, మిగతా చాలా విషయాలు, ఆడవాళ్ళని ఏ రకంగా అవమానించారు వాళ్ళు, ఎన్నిసార్లు అవమానించారు వాళ్ళు. అనిత గారిని వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో, వాళ్ళకి సంబంధించినటువంటి టీవీల్లో, వాళ్ళకి సంబంధించినటువంటి ఫేస్బుక్ హ్యాండిల్స్లో, ట్విట్టర్ హ్యాండిల్స్లో ఏ రకంగా అవమానించారండి? ఇవాళ